Hello everyone, welcome to aptitude session. In this session, I am going to discuss model 3. Here, ఒక example చూడనా. A can do a work in 10 days, a B can do that work in 15 days. A can do a work in 10 days, B can do that work in 15 days. A and B together can do a work in how many days? That is a type 1 model 1 question. అలా కాకుండా ఈ క్వశ్చన్ ఎలా ఇస్తున్నాడు చూడు. A can do a work in 10 days, B can do that work in 15 days. A and B together start the work. A and B together start the work. After 2 days, A left from the work. A left from the work. Then remaining work done by B in how many days? Question number 1. అక్కడ రిమైనింగ్ వర్క్ డన్ బై బి అని అడగచ్చు, లేదా టోటల్ వర్క్ విల్ బి కంప్లీటెడ్ ఇన్ హౌ మెనీ డేస్ అని కూడా అడగచ్చు. 2 డిఫరెంట్ వేస్ అడుగుతాడు క్వశ్చన్. ఇంకొకసారి చూడు. A can do a work in 10 days, B can do that work in 15 days. A and B together start the work. After 2 days. A left from the work. Remaining work done by B. అక్కడ క్వశ్చన్ నెంబర్ 1, రిమైనింగ్ వర్క్ డన్ బై బి ఇన్ హౌ మెనీ డేస్, లేదు టోటల్ వర్క్ డన్ బై ఏ అండ్ బి ఈస్, అది కూడా అడుగుతాడు. రైట్, ఇట్స్ బేసిక్ ఎగ్జాంపుల్ అండి. మనం నేర్చుకునే విధంగానే తీసుకొస్తున్నాం. ఏ బి, ఏ ప్లస్ బి. ఫస్ట్ ఏం రాసుకోవాలి? టోటల్ నంబర్ ఆఫ్ డేస్ 10. ఇక్కడ ఎంత రాస్తాం? 15. 10, 15. సో ఇక్కడ మనకు తెలియదు ఏంటి అనేది, అది అవసరం కూడా లేదు మనకు. 10 కి 15 కి ఫస్ట్ మనం ఏం క్యాలిక్యులేట్ చేస్తాం? ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేస్తాం. దట్ ఈస్ యువర్ టోటల్ వర్క్. టోటల్ వర్క్ అంటే 10 కి 15 కి ఎల్సిఎం ఎంత అండి? 30. నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఎఫిషియన్సీ ఫైండ్ అవుట్ చేయాలి. ఎఫిషియన్సీ నథింగ్ బట్ 1 days వర్క్. సో ఇక్కడ ఏం రాస్తున్నాను? 3. ఇక్కడ ఎంత అండి? 2. 15 2s are 30, 10 3s are 30. సో 3 + 2 ఎంత అండి? 5. 5 అనేది ఏంటి బాబు? 5 అనేది ఏంటి ఇక్కడ? A and B's 1 day's work is 5. A and B's 1 day's work is 5. ఓకే, వర్క్ స్టార్ట్ చేసినారు. ఎవరెవరు స్టార్ట్ చేసినారు? A and B ఇద్దరు కలిసి వర్క్ స్టార్ట్ చేశారు. ఓకే, ఫస్ట్ డే వర్క్ ఎంత జరుగుతుందండి? 5 పేపర్స్ రాసేస్తారు. 5 పేపర్స్ రాస్తారు. వాళ్ళు వర్క్ చేసింది 2 days కదా. 1 days 5 అయినప్పుడు, 1 day వర్క్ 5 అయినప్పుడు 2 days వర్క్ బికమ్స్ ఎంతండి? 1 day 5 పేపర్స్ రాసాం, 2 days వర్క్ చేసాం కాబట్టి ఎన్ని పేపర్స్ అయిపోతాయి? 10 పేపర్స్ అయిపోతాయి. సో మనకు టోటల్ వర్క్ ఎంత ఇచ్చినారు ఇక్కడ? 30. 30 వర్క్ లో 10 వర్క్ ఫినిష్ అయింది. 10 వర్క్ ఫినిష్ అయింది. 10 వర్క్ ఫినిష్ అయితే రిమైనింగ్ వర్క్ ఎంత ఉందండి? 20 వర్క్ ఉంది. 20 పేపర్స్ రాయాల్సి ఉంది. ఆ టైంలో ఎవరు లెఫ్ట్ అవుతున్నారు? ఏ లెఫ్ట్ అవుతున్నాడు. ఆ వర్క్ నుంచి ఏ లెఫ్ట్ అవుతున్నాడు. రిమైనింగ్ వర్క్ ఎంత ఉంది ఇక్కడ? 20. ఈ 20 పేపర్స్ మస్ట్ గా ఎవరు రాయాల్సి ఉంటది? బి చేయాల్సి ఉంటది. ఓకే, రైట్. ఇక టోటల్ వర్క్ ఎంత ఉందండి? 20. బీస్ 1 days వర్క్ ఎంతండి? 2. అంటే సార్ 20 పేపర్స్, రోజుకి 2 పేపర్స్ చొప్పున రాయడానికి ఎంత టైం పడుతుంది అనేది క్వశ్చన్. సో 20/2, 2 1s are 2 10s are, that is equal to how many days? 10 days. పర్ డే 2 పేపర్స్ రాస్తున్నాం. 20 పేపర్స్ రాయడానికి ఎంత టైం పడుతుంది? 10 days. అంటే క్వశ్చన్ నెంబర్ 1 ఏంటి? రిమైనింగ్ వర్క్ డన్ బై బి ఇన్ హౌ మెనీ డేస్ అంటే మన ఆన్సర్ ఏం చెప్పవచ్చు? 10 days అని చెప్పవచ్చు. సెకండ్ క్వశ్చన్ అడుగుతారని చెప్పాను. ద హోల్ వర్క్ విల్ బి ఫినిష్డ్ ఇన్ హౌ మెనీ డేస్? The whole work in how many days అన్నప్పుడు ఏం చేయాలి? A and B 2 days వర్క్ చేశారు అండ్ B ఒకటి 10 days వర్క్ చేశారు కాబట్టి మొత్తం అక్కడ 2, ఇక్కడ 10, టోటల్ నథింగ్ బట్ హౌ మెనీ డేస్? 12 days. ఇది సెకండ్ క్వశ్చన్ ఆన్సర్. ఫస్ట్ క్వశ్చన్ 10 days ఆన్సర్, సెకండ్ క్వశ్చన్ కి 12 days ఆన్సర్ అవుతుంది. రైట్, ఇట్స్ క్లియర్. నెక్స్ట్ ఇదే క్వశ్చన్ ని ఇంకొక వేలో ఎలా అడుగుతారు చూడు. ఇంకొక వేలో A and B
together start the work. A and B together start the work. After 3 days, after 3 days, B left అనుకుందాం. B left from the work. B left from the work. Then remaining work done by B in how many days? That is our question. ఇప్పుడు దీన్ని ఎలా సాల్వ్ చేస్తాం సార్ అంటే చూడు, సేమ్ స్టోరీ. ఇక్కడ ఏం రాస్తున్నాం, ఏ అండ్ బి టుగెదర్ ఎన్ని డేస్ చేస్తున్నారు? 3 days చేస్తున్నారు. ఏ అండ్ బి 1 days వర్క్ ఎంత? 1 days వర్క్ ఈజ్ 5. 1 days వర్క్ 5 అయినప్పుడు 3 days వర్క్ బికమ్స్ వాట్? 3 days వర్క్ ఎంత వస్తుందండి? 5 3s 15. 5 into 3 is equal to what here? 15. Yes, 5 3s 15 కాబట్టి టోటల్ వర్క్ ఎంత ఉంది? 30. 30 వర్క్ లో 15 వర్క్ వెళ్ళిపోయింది. 15 వర్క్ ఫినిష్ చేసినారు ఏ అండ్ బి ఇద్దరు కలిసి. రిమైనింగ్ వర్క్ ఉంటుంది కదా, సో 30 - 15 is equal to 15. ఎస్, ఈ వర్క్ ఎవరు చేయాలి అని చెప్తున్నాడు వాడు. అక్కడ ఎవరు లెఫ్ట్ అవుతున్నాడు? బి లెఫ్ట్ అవుతున్నాడు. బి లెఫ్ట్ అయితే రిమైనింగ్ ఎవరు ఉంటారు అక్కడ? ఏ అనేవాడు ఉంటాడు. ఎస్, ఏస్ 1 days వర్క్ ఎంత అండి? 3. ఏస్ 1 days వర్క్ 3 అంటే పర్ డే వాడి వర్క్ ఎంత అండి? 3. 1 day 3 రాస్తున్నప్పుడు 15 పేపర్స్ రాయడానికి, 15 వర్క్ చేయడానికి ఎంత టైం తీసుకుంటుందంటే వర్క్ బై, సో టోటల్ వర్క్ బై వాడి పర్ డే వర్క్ ఎంత అండి? 3. 3 1s 3 5s దట్ ఈస్ ఈక్వల్ టు హౌ మెనీ డేస్? 5 days. సో దీనికి క్వశ్చన్స్, ఫస్ట్ క్వశ్చన్, రిమైనింగ్ వర్క్ డన్ బై ఏ ఇన్ హౌ మెనీ డేస్ అన్నప్పుడు ఆన్సర్ ఎంత అండి? 5 days చెప్పవచ్చు. టోటల్ వర్క్ అన్నప్పుడు ఏం చేస్తాం, ఇక్కడ 5 ప్లస్ ఇక్కడ 15 చేయడానికి 3 days కదా, 5 + 3 ఎంత అండి? 8 days పడుతుందని చెప్పవచ్చు. సెకండ్ క్వశ్చన్ 8, ఫస్ట్ క్వశ్చన్ 5 days ఆన్సర్. లెట్ us take another example. First question చూడమా, A, B, C can complete the work in 10 days, 15 days, 20 days respectively. Right? Question ఏమి ఇస్తున్నారు చూడు. If A, B, C starts the work together, after 2 days A left the work and next after 2 days C also left, then find in how many days whole work will be completed. రైట్, ఇప్పుడు దీనికి ఫార్ములాస్ చేయడానికి కుదురుతుందా అండి? నో వే అట్ ఆల్. 100% ఫార్ములాస్ వేయడానికి కుదరదు. మనం ఫస్ట్ క్వశ్చన్ ఏదైతే డిస్కస్ చేసినామో అదే స్టైల్లో తీసుకురావచ్చు దీన్ని. లెట్ us observe. ఇంకొకసారి చూద్దాం. ABC కెన్ కంప్లీట్ ద వర్క్ ఇన్ 10, 15, 20 days respectively. If ABC starts the work together, ఫస్ట్ ఎవరెవరు స్టార్ట్ చేశారు? ABC స్టార్ట్ చేశారు. ఆఫ్టర్ 2 days ఎవరు లెఫ్ట్ అవుతున్నారు? ఏ లెఫ్ట్ అవుతున్నారు. ద వర్క్ లెఫ్ట్ ద వర్క్ అండ్ నెక్స్ట్ ఆఫ్టర్ 2 days ఎవరు లెఫ్ట్ అవుతున్నారు? సి లెఫ్ట్ అవుతున్నారు. దెన్ ఫైండ్ ఇన్ హౌ మెనీ డేస్ హూ వర్క్ విల్ బి కంప్లీటెడ్. ఓకే, ఫస్ట్ ఏ, బి అండ్ సి. నెక్స్ట్ ఏం రాసుకోవాలి? ఏ ప్లస్ బి ప్లస్ సి. ఇక్కడ టోటల్ నంబర్ ఆఫ్ డేస్ 10 days ఇచ్చాడు, 15 days ఇచ్చాడు అండ్ 20 days ఇచ్చాడు. ఎఫిషియన్సీ క్యాలిక్యులేట్ చేయాలి. ఎఫిషియన్సీ క్యాలిక్యులేట్ చేయాలంటే టోటల్ వర్క్ కావాలి. టోటల్ వర్క్ నథింగ్ బట్ ఎల్సిఎం తీసుకోమని చెప్పినాను. 10 కి 15 కి 20 కి ఎల్సిఎం ఎంత వస్తుందండి? 10 15 20. హైయెస్ట్ నెంబర్ ఇస్ 20, మల్టిపుల్ 20 మల్టిపుల్ ఉండాలి. 20 2s 40, 20 3s 60. ఎస్ 60. 15 4s 60, 10 6s 60. కాబట్టి యువర్ ఎల్సిఎం ఈజ్ 60. రైట్, ఎఫిషియన్సీని క్యాలిక్యులేట్ చేస్తాం. సో 60 కాబట్టి ఇది చాలా సార్లు చెప్పినాం కాబట్టి ఓవరాల్ రాసేస్తున్నాం. 15 4s 60, 20 3s 60. రైట్, ఇప్పుడు ఏబిసి 1 days వరకు కావాలి. ఏబిసిస్ 1 days వరకు. ఏస్ 1 days వరకు is 6, బిస్ 1 days వరకు is 4, సిస్ 1 days వరకు is 3. కాబట్టి 1 days work of ABC is what here? 13. 1 6 plus 4 plus 3. 6 plus 4 plus 3 becomes 13. రైట్, ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఇక్కడ వరకు ప్రతి క్వశ్చన్ కి ఇలానే చెప్పుకుంటూ వస్తున్నాం. లాస్ట్ వాడు ఇచ్చిన క్వశ్చన్ తగ్గట్టు మనం మారుస్తున్నామండి. రైట్, ఏబిసి స్టార్ట్ ద వర్క్ టుగెదర్ ఆఫ్టర్ 2 days ఏ లెఫ్ట్. అంటే ఆఫ్టర్ 2 days ఏ లెఫ్ట్ అంటున్నా అంటే ఆ 2 days వరకు ఎవరెవరు వర్క్ చేశారు? 3 members వర్క్ చేశారు. ఏబిసి 3 members ఎన్ని డేస్ వర్క్ చేశారు? 2 days వర్క్ చేశారు. 1 days వర్క్ ఎంత అండి? 13. 1 days వర్క్ 13 అయినప్పుడు 13 2s ఎంత అండి? 26.
13 2s ఎంతండి 26. 1 days work is 13, 2 days work becomes ఎంతండి 26. ఎస్, టోటల్ వర్క్ ఎంత ఉంది ఇక్కడ 60 వర్క్ లో 2 days లో 26 వర్క్ ఫినిష్ అయిపోయింది. 2 days లో 26 వర్క్ ఫినిష్ అయిపోయింది. రిమైనింగ్ వర్క్ ఎంత ఉంటదండి? సో 4 34, రైట్? 34 ఉంటది ఇంకా, రైట్? సో 60 పేపర్స్ లో 26 పేపర్స్ ఫస్ట్ 2 days లో రాయడం జరిగింది. రిమైనింగ్ వర్క్ ఎంత ఉంది? 34, రైట్? 2 days తర్వాత ఎవరెవరు వర్క్ చేస్తున్నారు అక్కడ? ఏ లెఫ్ట్ అవుతున్నాడు కాబట్టి ఏ ఉండదు, ఇంకా ఏ ఉండరు కాబట్టి నెక్స్ట్ ఎవరు ఉంటారు? బి అండ్ సి ఉంటారు. ఎవరు ఉంటారండి? బి అండ్ సి. బి అండ్ సి ఉంటే ఇప్పుడు బి అండ్ సి మాత్రమే తీసుకోవాలి. బి అండ్ సి మాత్రమే తీసుకోవాలి, రైట్? బీస్ 1 days వరకు ఎంత? 4. బీస్ 1 days వరకు ఇస్ 4. సిస్ 1 days వరకు ఎంత అండి? 3. బీస్ 1 days వరకు 4, సిస్ 1 days వరకు 3 కాబట్టి 4 + 3 ఎంత అండి? 7. 7 అనేది ఇట్స్ 1 days వర్క్ ఆఫ్ బి అండ్ సి. 1 days వర్క్ ఆఫ్ బి అండ్ సి కాబట్టి 1 days వరకు 7, రైట్? బి అండ్ సి ఇద్దరు కలిసి ఎన్ని రోజులు రాశారని చెప్తున్నాడు అక్కడ వాడు? ఏ లెఫ్ట్ అయినాడు, అండ్ నెక్స్ట్ ఆఫ్టర్ 2 days సి లెఫ్ట్. నెక్స్ట్ ఆఫ్టర్ 2 days, ఈ 2 days తర్వాత ఎన్ని డేస్ వర్క్ చేసినారు మరి వాళ్ళు అక్కడ? 2 days కాబట్టి 7 × 2 దట్ ఈస్ ఈక్వల్ టు ఎంత అండి? 14. అంటే 34 లో 14 వరకు ఫినిష్ అయిపోయింది. సో 34 లో 14 వరకు ఫినిష్ అయిపోతే రిమైనింగ్ ఎంత ఉంటుందండి? 20 వరకు ఉంటుంది. రిమైనింగ్ వర్క్ ఈజ్ 20. సో ఫస్ట్ 2 days లో 26 పేపర్స్ అయిపోయింది. నెక్స్ట్ 2 days బి అండ్ సి వర్క్ చేశారు కాబట్టి 14 పేపర్స్ అయిపోయింది. సో 34 పేపర్స్ లో 14 పేపర్స్ అయిపోతే ఎంత ఉంటుందండి? 20 పేపర్స్, రైట్? ఈ 20 పేపర్స్ ని ఎవరు రాయాల్సి ఉంటుంది? ఇప్పుడు ఏ లెఫ్ట్ అయినాడు, సి కూడా లెఫ్ట్ అయినాడు. ఖచ్చితంగా ఇట్ మస్ట్ బి రిటర్న్ బై ఎవరు ఉండాలి? బి తో ఉండాలి. ఎస్, బీస్ 1 days వర్క్ ఎంత? 4. 1 days వర్క్ 4. 1 days వర్క్ ఈస్ 4. 20 పేపర్స్ రాయడానికి ఎంత టైం పడుతుందండి వాడికి? 20 పేపర్ 20/4. 4 1s 4 5s, సో 5 days. ఇక్కడ వాడు అడుగుతున్న క్వశ్చన్ మీకు ఆప్షన్ ఏ 5 days కనిపిస్తుంది, కానీ అడుగుతున్న క్వశ్చన్ ఏంటి చూడండి అక్కడ. దెన్ ఫైండ్ ఇన్ హౌ మెనీ డేస్ హోల్ వర్క్ విల్ బి కంప్లీటెడ్. రైట్? ఫస్ట్ 2 days వర్క్ చేశారు. ఏబిసి కలిసి 2 days వర్క్ చేశారు. బి అండ్ సి ఎన్ని డేస్? 2 days. అక్కడ 2 days, ఇక్కడ 2 days, మొత్తం 4 days. దెన్ బి అలోన్ హౌ మెనీ డేస్ చేశాడు? 5 days చేశాడు. సో 4 + 5 మొత్తం ఎంత అండి? 9 days. సో హోల్ వర్క్ విల్ బి కంప్లీటెడ్ ఇన్ హౌ మెనీ డేస్ అండి? 9 days. 9 days కంప్లీట్ చేశారు. లేదు కొన్ని సందర్భాల్లో దెన్ ద రిమైనింగ్ వర్క్ డన్ బై బి ఇన్ హౌ మెనీ డేస్ అని కూడా అడగచ్చు. అలాంటప్పుడు ఆన్సర్ మీది ఏమవుతుందండి? 5 days అవుతుంది. సో క్వశ్చన్ రీడింగ్ ప్లేస్ మేజర్ రోల్. దెర్ ఈస్ నో యూజ్ ఆఫ్ ఫార్ములా అనేది క్రియేట్ చేయలేము ఇక్కడ, ఆ స్పేస్ లేదు. ఓకే, ఐ థింక్ సో ఇట్స్ క్లియర్. నెక్స్ట్ లెట్ us observe another question. A, B, C can complete the work in 10 to 15, 20 days respectively. Okay, if A, B, C starts work together, A and B left the work 2 days before the completion of the work. Then find in how many days whole work will be completed. So question starting anta okate andi. A, B, C can complete a work in 10, 15, 20 days respectively. Okay, A, B, C 10 days, 15 days, 20 days respectively. A plus B plus C. Next, ఇక్కడ it is nothing but what? Total number of days. ఇక్కడ total work. ఇక్కడ ఏం తీసుకోవాలి మనం? ఎఫిషియన్సీ క్యాలిక్యులేట్ చేయాలి. ఎఫిషియన్సీ క్యాలిక్యులేట్ చేయాలంటే ఫస్ట్ ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేయాలి. 10, 15, 20 ఎల్సిఎం is 60. ఓకే, ఇక్కడ 6, ఇక్కడ ఎంత వస్తుంది? 15 4s 23s. సో ఏబిసిస్ 1 days వర్క్ ఇస్ 13, ఎందుకంటే 6 + 4 + 3 is nothing but 13. ఓకే, ఇక్కడ వరకు ఓకే బానే ఉంది. కానీ ఇక్కడ క్వశ్చన్ అబ్జర్వ్ చేయి. క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు? ఇది ఇక్కడ వరకు ప్రతి క్వశ్చన్ కి ఇలా చేసుకుంటూ వచ్చాం. కానీ ఇఫ్ ఏబిసి స్టార్ట్స్ ద వర్క్ టుగెదర్
and A, B left the work 2 days before the completion of the work. ప్రీవియస్ క్వశ్చన్ కి ఈ క్వశ్చన్ కి చాలా డిఫరెన్స్ ఉంది. ప్రీవియస్ క్వశ్చన్ లో ఏం చేసినాడు వాడు, ఏబిసిలు అంటే స్టార్ట్ చేశారు, 2 days తర్వాత ఏ లెఫ్ట్, తర్వాత సి లెఫ్ట్ అని చెప్పేసి చెప్పినాడు. కానీ ఇక్కడ హింట్ ఏ విధంగా ఇస్తున్నాడు చూడు, ఏబి లెఫ్ట్ ద వర్క్ 2 days బిఫోర్ ద కంప్లీషన్ ఆఫ్ ది వర్క్. 2 రోజులు ముందుగా ఏ అండ్ బి లెఫ్ట్ అవుతున్నారు. అంటే ఇక్కడ హిడెన్ డేటా ఏం తీసుకోవచ్చు అంటే మనం ఆ 2 days మస్ట్ గా ఎవరు వర్క్ చేయాలి, సి వర్క్ చేయాలి. మస్ట్ గా సి వర్క్ చేయాలి. సిస్ వర్క్ ఎంతండి 3, 1 days వర్క్ ఎంతండి 3. 1 day వర్క్ 3 అయినప్పుడు 2 days కదా చేసేది, 2 3s ఎంతండి 6. అంటే టోటల్ వర్క్ 60, 60లో 6 పోతే ఎంతండి 54. ఈ 54 వర్క్ ని ఎవరు చేయాల్సి ఉంటది, ఏ బిసి 3 members వర్క్ చేయాలి. అంతే, ఇక్కడ ఏం లేదండి. వాడు చెప్పిన దాని ప్రకారం ఏ అండ్ బి లెఫ్ట్ ఫ్రమ్ ద వర్క్ 2 days బిఫోర్ ద కంప్లీషన్ ఆఫ్ ది వర్క్ అన్నాడు. కాబట్టి ఈ 2 days ఓన్లీ సి వర్క్ చేస్తాడు. సి 1 days వర్క్ 3 అయినప్పుడు 2 days వర్క్ ఎంతండి 6. సో 60 వర్క్ లో 6 పోతే ఎంతండి 54. ఈ 54 వర్క్ ని ఎవరెవరు చేయాలి, ఏ బిసి 3 members వర్క్ చేస్తారు. ఓకే, ఏబిసి 1 days వర్క్ ఎంతండి 13. అయిపోయింది ఆన్సర్. 54/13. 54/13 ఆన్సర్. 54/13 అంటే 13 1s 13 4s 2/13. ఆన్సర్ ఆప్షన్ ఏ లో 4 2/13 ఖచ్చితంగా కనిపిస్తుంది. ఆప్షన్ ఏ కానీ బి కానీ ఆన్సర్ ఇజ్ ఇట్ రైట్ అండి? కాదు. ఎందుకంటే వాడు అడుగుతున్న క్వశ్చన్ ఏంది, దెన్ ఫైండ్ ఇన్ హౌ మెనీ డేస్ హోల్ వర్క్ విల్ బి కంప్లీటెడ్. హోల్ వర్క్ అడుగుతున్నాడు కాబట్టి 4 2/13 ప్లస్ సి ఒకటి 2 days వర్క్ చేశాడు కదా, ఆ 2 days కూడా యాడ్ చేయాల్సి ఉంటుంది. ప్లస్ 2, 4 + 2 ఎంతండి 6. 6 2/13 days ఈజ్ యువర్ ఆన్సర్. దట్ ఈస్ యువర్ ఆన్సర్. ఇక్కడ ఇంకొక విధంగా కూడా అడగచ్చు, ఇక్కడ ఇన్ హౌ మెనీ డేస్ ఏబిసి టుగెదర్ వర్క్డ్. ఇన్ హౌ మెనీ డేస్ ఏబిసి వర్క్ టుగెదర్ అన్నప్పుడు మీ ఆన్సర్ 4 2/13 ఈజ్ రైట్ ఆన్సర్. కానీ హోల్ వర్క్ విల్ బి కంప్లీటెడ్ అంటున్నాడు కాబట్టి 4 2/3 + 2 తీసుకుంటున్నా, 6 2/13. ఐ థింక్ సో ఇట్స్ క్లియర్. థ్యాంక్ యూ.